ఒక ఉద్యమం లాగా మన ఎన్టీఆర్ జిల్లాలో 4,21,000 సంతకాలు సేకరించడం జరిగింది. ముఖ్యంగా నాయకులకి, కార్యకర్తలకి, గౌరవ సమన్వయకర్తలకి, జిల్లా, రాష్ట్ర, డివిజన్, మండల, గ్రామ నాయకులకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు కూటమి ప్రభుత్వం తెలుసుకోవాలి, కోట్లాది మంది ప్రజానికం దీన్ని వ్యతిరేకిస్తున్నారు. మీరు గనక ముందడుగు వేస్తే రాబోయే రోజుల్లో మీకు బుద్ధి చెప్పే రోజులు ఉంటాయని చెప్పని ఈరోజు ఆ కూటమి ప్రభుత్వంలో చెప్తూ, ఇప్పటికన్నా చంద్రబాబు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఆ ఒక కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులకి, పార్టీలు ఒకటే చెప్పుతున్నాం, ఏదైతే ప్రైవేట్ వ్యక్తుల చేతిలో మీరు పెట్టాలని చెప్పని చూస్తున్నారో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి. రేపు 18వ తారీఖున ఈ యొక్క 170 నియోజకవర్గాల సంతకాలన్నీ కూడా మన నాయకులు, దమ్మున నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో గవర్నర్ గారి చేతులు ఇచ్చి, గవర్నర్ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి, గవర్నర్ గారి ఒక సహకారంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క ఉద్యమం మరింత ముందుకు తీసుకెళ్తామని చెప్పని ఏదైతే ఇక్కడికి వచ్చిన వేలాది మందికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు పెద్దలు మాజీ మంత్రి వర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని మాట్లాడుతుందో కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఏదైతే ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేయాలి అని చెప్పని కూటమి ప్రభుత్వం చేసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పని కోటి సంతకాల కార్యక్రమం చేపట్టడం జరిగిందో అందులో భాగంగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లా తరఫున అధ్యక్షులు అవినాష్ గారు, అదేవిధంగా 7 నియోజకవర్గాల సమన్వయకర్తలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, మేయర్ గారు, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్స్, వివిధ రాష్ట్ర స్థాయి హోదాలో ఉన్న నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, అభిమానులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరచుకుంటూ, జగనన్న పిలుపు మేరకు ఈ ప్రభుత్వం ఏర్పడి 18 నెలల నుంచి 19 నెలలు వచ్చింది. ఇప్పటికే 1 కోటి మంది ఈ ప్రభుత్వం మాకు అవసరం లేదు అని సంతకం పెట్టారంటే నైతికంగా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పరిపాలించే అర్హత లేదు అని చెప్పని ఈ వేదిక ద్వారా అందరికీ కూడా తెలియపరచుకుంటున్నా. 2 సంవత్సరాలు కాకముందే దాదాపు 1 కోటి మంది పైబడి ఏదైతే కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మీ నిర్ణయం తప్పు, ఈ నిర్ణయాన్ని మీరు ఉపసంహరించుకోండి అని చెప్పని 175 నియోజకవర్గాల్లో 1 కోటి మంది పైన సంతకం పెట్టారు. అదేవిధంగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో 4,21,000 మంది సంతకాలు పెట్టారు. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న తీరు తప్పు అని చెప్పని గతంలో ఈ విభజిత ఆంధ్ర రాష్ట్రానికి 11 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక 17 మెడికల్ కాలేజీలకి శంకుస్థాపన చేసి స్వయంగా వారి చేతుల మీద 5 మెడికల్ కాలేజీలు ప్రారంభించడం కూడా జరిగింది. ఆ తర్వాత ఎన్నికల కోర్టు టైంలో కూడా 2 మెడికల్ కాలేజీలు సిద్ధమయ్యి ప్రారంభమయ్యడం జరిగింది. మిగతా 10 కాలేజీలు కూడా స్థలాలు కేటాయించారు, నిర్మాణాలు చేపట్టారు. ప్రతి ఒక్కటి కూడా ప్రభుత్వం చేయాలి, ప్రభుత్వం చేస్తే వైద్య విద్య కానీ ఉచిత వైద్యం కానీ దొరుకుతుందని చెప్పిన ఒక మంచి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఇంత కష్టపడి ఇంత నిర్ణయం తీసుకుంటే వాటన్నిటిని కూడా దొడ్డిదారున అమ్మేసే విధంగా, ప్రైవేటు వ్యక్తులకి, వారి బినామీలకి దానదత్తం చేసే విధంగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా, గతంలో ఆరోగ్యశ్రీ అంటే మనకి గుర్తుకొచ్చేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. విద్యకి వైద్యానికి పెద్ద పీటను వేసిన వ్యక్తి పెద్ద అయిన రాజశేఖర రెడ్డి గారు అయితే వాటన్నిటిని కూడా ముందుకు తీసుకెళ్తూ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తుంటే వాటి ఆశయాలను తూట్లు పొడిచే విధంగా, వైద్యాన్ని అమ్ముకునే విధంగా, విద్యను అమ్ముకునే విధంగా చేస్తున్న చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి నూకలు చెల్లాయని చెప్పడానికి ఇది ఒక్కడే నిదర్శనం కాదా అని చెప్పి మీ అందరికీ తెలియపరచుకుంటున్నాను. అనేక కార్యక్రమాలు గతంలో సంక్షేమ పథకాలు చూసుకుంటే కనుక అమ్మ ఒడి దగ్గర నుంచి రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ చెప్పని పెద్ద పిల్లలకి ఇస్తే, చిన్న పిల్లల దగ్గర నుంచి అమ్మ ఒడి అని చెప్పని ప్రారంభించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పని నిర్ణయించుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా వైద్యం ప్రతి వాళ్ళకి కూడా ఉచితంగా అందే విధంగా ఉచిత మెడికల్ కాలేజీలు కట్టిస్తుంటే వాటిని ప్రైవేటు పరం చేసి కోట్ల రూపాయలకు అమ్ముకోవడానికి కూటమి ప్రభుత్వం చేస్తున్న కుతంత్రాన్ని మనందరం తిప్పికొట్టాలని చెప్పి తెలియపరచుకుంటూ ఇంత చక్కగా తక్కువ సమయంలోనే మన జిల్లా తరఫున వేలాది మంది తరలి వచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు పెద్దలు తండ్రి నాగేశ్వరరావు గారు
జై జగన్, జై జగన్, జై జగన్. వ్యతిరేకించాలి ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను. ఈ నిర్ణయాన్ని తీసుకున్న కూటమి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు, చంద్రబాబు, చంద్రబాబు. ఈరోజు మన ప్రీతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రాష్ట్రానికి సంక్షేమ బాధ చూపించినటువంటి గొప్ప వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు అక్టోబర్ 10వ తారీఖు నుంచి 1 కోటి సంతకాల సేకరణ జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అద్భుతంగా విజయవంతమైంది. దీనికి కారణం మీ అందరికీ కూడా తెలుసు. ఏదైతే 17 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారో, ప్రభుత్వ రంగంలో ప్రభుత్వ నిధులు పెట్టి వాటిని 10 మెడికల్ కాలేజీలని ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం కేవలం 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలని చెప్పి దొడ్డిదారుగా వారి తాబేదారులకి ఈ యొక్క మెడికల్ కాలేజీలని ప్రైవేటుకు దారాదత్తం చేయడం, పీపీపీ మోడ్లో మేము ప్రైవేటు వారికి ఇస్తామని చెప్పడం ఇది దుర్మార్గం, అత్యంత హేయమైన విషయం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెబుతూ ఈ రాష్ట్రంలో ప్రజానికాన్ని మొత్తం కూడా చైతన్యవంతపరచాలి, ప్రజానికాన్ని తెలియజేయాలి. ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీలు ఉంటే పేదవాడికి నాణ్యమైన వైద్య విద్య అందుతుంది. ఈ రోజున కౌన్సిలింగ్లో సీట్లు కావాలి అంటే ఇవాళ ఈ ప్రైవేట్ పరం చేయబోయే 10 మెడికల్ కాలేజీల ద్వారా సుమారుగా ఒక 500 సీట్లు కౌన్సిలింగ్లో 30,000 రూపాయలకే చదువుకోవచ్చు. కానీ ఈ కూటమి ప్రభుత్వం పీపీపీ మోడ్లో చేయడం ద్వారా మరి అనేక రకాల నష్టాలు ఉన్నాయి. పేదవాడికి వైద్య విద్య అందదు. అలాగే కార్పొరేట్ మరి టీచింగ్ ఆసుపత్రులు కూడా వస్తాయి కాబట్టి కార్పొరేట్ వైద్యం కూడా 1 కోటి రూపాయల వరకు కూడా మరి యొక్క బోధన ఆసుపత్రుల్లో అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క నిర్ణయం పేద ప్రజానికానికి వ్యతిరేక నిర్ణయంగా భావించి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు మరి ఇవాళ జిల్లా వ్యాప్తంగా ఎన్టీఆర్ జిల్లా నుంచి దేవినేని అవినాష్ గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున వేలాది మందిగా పాల్గొన్నటువంటి 7 నియోజకవర్గాల నుంచి వచ్చేటటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా చేసి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్లో నిరసిస్తూ వ్యతిరేకంగా చేపట్టిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, చంద్రబాబు నాయుడు గారికి పి అనే పదం దెయ్యం పట్టినట్టు పట్టింది. ఎక్కడ చూసినా పిఏ, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్, అదేవిధంగా ప్రజలకు సంబంధించినటువంటి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ వీటిల్లో కూడా 4 పీలు: ప్రైవేటు, పబ్లిక్, పీపుల్, పార్ట్నర్షిప్. వైద్య విద్యని, వైద్యాన్ని ప్రజలకి దూరం చేసే కుట్రలో భాగంగా, సంపద సృష్టిలో భాగంగా ఈ పీని పట్టుకుని ఈయన చేస్తున్నటువంటి పని మెడికల్ కాలేజీలకి. అదేవిధంగా సూపర్ 6 చేయలేక పిల్లి మొక్కలు వేస్తూ దానికి చెప్తున్న భాష్యమే 4 పీలు. ఈ అభివృద్ధి సంక్షేమానికి కుటుంబాలను గుర్తిస్తాడట, బంగారు కుటుంబాలని, మార్గదర్శక కుటుంబాలని, వీళ్ళకి సంబంధించిన అభివృద్ధికి సంక్షేమానికి దేనికైనా సరే ఆ కుటుంబాల దగ్గర మోకరిలింపు చేస్తాడట. ప్రభుత్వం దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్న అందరినీ వాళ్ళ అభివృద్ధిని, సంక్షేమాన్ని, విద్యని, వైద్యాన్ని, గృహాన్ని ఆర్థికంగా నిలబడటానికి అండగా ఉండాల్సినటువంటి ప్రభుత్వం 4 పీల పేరుతో పిఎన్ఏ దెయ్యం పట్టినటువంటి ఈ పరిపాలన ఈ విధంగా చేస్తుంది. రానున్న రోజుల్లో దానికి మూల్యం చెల్లిస్తారని తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్. గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి వైద్య కళాశాలలను, హాస్పిటల్స్ను ప్రైవేట్ పరం చేసేటటువంటి పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు జరుగుతున్నటువంటి ర్యాలీ ప్రజా ఉద్యమం, 1 కోటి సంతకాల సేకరణ,
ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో నలుమూలల నుంచి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, ప్రజాస్వామ్యవాదులు, ప్రజల మంచి కోసం, పేదల వైద్యం కోసం ఎవరైతే సంతకాలు పెట్టినటువంటి ఎవరైతే ప్రజానీకం ఉన్నారో వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు, నేను ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాను. ఈరోజు రాజధాని నిర్మాణానికి 47,000 కోట్లు అప్పు చేశాం. ఈరోజు 2,66,000 కోట్లు ఈ రాష్ట్రంలో ఇప్పటికి అప్పు చేశాం. 18 మాసాలు అవుతుంది. 5,000 కోట్లు పేద ప్రజానికానికి వైద్యం అందించేటటువంటి మెడికల్ కళాశాలలకి పెట్టడానికి మనసొప్పని యొక్క ప్రభుత్వం. ఇది భారత రాజ్యాంగానికి విరుద్ధమైనటువంటి ప్రభుత్వం. అందరికీ సమాన అవకాశాలు. కార్పొరేట్ వైద్యం ధనవంతులు చేయించుకుంటా ఉంటారు. అదేవిధంగా పేదలకి నువ్వు చెప్పే విధానాలన్నీ కూడా తప్పే. పీపీపీ విధానం అంటున్నావు. ఆరోగ్యశ్రీని ఏ అయితే బీమా సంస్థలు, ప్రైవేటు బీమా సంస్థలకు, ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పచెప్పేటటువంటి కుతంత్రం చేస్తా ఉన్నావు. ఈరోజు మెడికల్ కాలేజీలు ఎక్కడైనా సరే, ఏ ప్రభుత్వం అయినా సరే సమాన అవకాశాలు ఇవ్వాలంటే వైద్యం, విద్య ఈ 2 ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి. ఇన్ని వేల కోట్లు అప్పు చేసుకుంటూ పైపెచ్చు మీ పత్రికల ద్వారా ఇది చాలా మంచి విధానం అని చెప్పేటటువంటి మీ కుతంత్రాలు ప్రజలు గ్రహిస్తా ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. దీనికి తగిన రీతిగా ప్రజలు బుద్ధి చెప్తారు. ఈరోజు భారత రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి అంశాలు మొత్తం కూడా ఏదైతే మీరు వైలేట్ చేస్తా ఉన్నారో వీటన్నిటికీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. నేనంటా ఉన్నాను, మాట తప్పడు మడిమ తిప్పడు జగన్మోహన్ రెడ్డి. రేపు 2.0 పాలన వస్తుంది, 2.0 పాలన వస్తుంది. మీ భరతం పట్టక తప్పదు. ఈ విధానాలు అయితే ప్రజా వ్యతిరేక విధానాలన్నింటినీ కూడా మళ్ళీ వెనక్కి తీసుకొని భారత రాజ్యాంగం ప్రకారం పేదలందరికీ వైద్యం అందేటట్లు, పేదలందరికీ విద్య అందేటట్లు కృషి జరుగుతుంది. అది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు. మీరందరూ కూడా ఈ ఉద్యమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అన్నారు. ఇప్పుడు ముగింపు సందేశం సోదరులు జోగి రమేష్ గారు తనయుడు రాజీవ్ గారిని మాట్లాడుతున్న కోసం. ఈ రోజున ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ప్రైవేటీకరణ అనే ప్రజా మోసపూరిత, ప్రజా వ్యతిరేక నిర్ణయానికి, దానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తూ అడుగులో అడుగేసిన నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులు అవినాష్ గారికి, అలాగే అతిరథ మహారాజులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. పెద్దలంతా చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారంలోకి వచ్చాక 17 మెడికల్ కళాశాలలు నిర్మించి తలపెడితే ఒక 5 మెడికల్ కళాశాలలు తరగతి గదులు కూడా మొదలవుతే ఇంకో 7 నిర్మాణ దశలో ఉంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక కుట్రపూరితంగా నేషనల్ మెడికల్ కౌన్సిల్కి లేఖలు రాసి మరి సీట్లు వద్దంటూ కుట్రపూరితంగా వాటిని ఆయన అయిన వారికి, అయినాయులకి దారాంతం చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ 4 టర్మ్ ముఖ్యమంత్రి, 20 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 20 సంవత్సరాల పాలనలో మెడికల్ కాలేజీల కోసం ఒక్క ఇటుక వేసిన పాపన పోలేదు. కాబట్టి ఒక ఇటుక కూడా ఇలా, కానీ మనం కట్టిన మెడికల్ కాలేజీలు పేదల కోసం, పేదల విద్య కోసం, పేదల ఆరోగ్యం కోసం మనం ఏమైతే మెడికల్ కాలేజీలు కట్టామో ఆ మెడికల్ కాలేజీలు కూడా కుట్రపూరితంగా వాళ్ళ అయిన వారికి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారు, ఖబర్దార్, మేము మీ మెడలు వంచైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఉద్యమాన్ని విశ్రమించవదని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి ఈ నిర్ణయాన్ని మీరు పరిశీలించుకొని వెనక్కి తీసుకోవాలని చెప్పి నేను
మీకు హితవు పలుకుతూ సెలవు తీసుకుంటా. నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై జగన్, జై జగన్.